నిర్గుణుడు, నిరంజనుడు, నిరాకారుడు, ఆ రకమైనటువంటి ఉపాసన చేస్తారు ఎక్కువ. భౌతిక శరీరంలో దైవం వచ్చి ఉంటాడనేటువంటి నమ్మకం వాళ్ళకి ఉండదు. అట్టి వారికి వేరుగా భగవంతుడు దర్శనమిచ్చుడు జరగదు. అదేగా మరి కృష్ణుడు శరీరంతో ఉన్నాడు, వచ్చాడు, తమ మధ్యనే ఉన్నాడు, అయినప్పటికీ ఆయన భగవంతుడు అనేటువంటి దర్శనం ఎవరికి కలిగింది? అక్రూరుడు మహాపండితుని మనం తెలిసిన వాడు, వాడికి కలగలేదు. ఆ మిగిలినటువంటి యాదవులు అసలు అయమేం కాదు. వాడికి వ్యతిరేకంగానే యుద్ధం చేశారు జరాసంధుడు, వీళ్ళందరూ ఒక పక్కన శకునిగాడు, వీళ్ళందరూ కృష్ణుడు ఏం చేశాడు దానికి వ్యతిరేకమైనటువంటి పనులు చేయడమే నా పని అన్నాడు శకుని. దుర్యోధను మొదలైనటువంటి వాళ్ళేమో వీలైతే అసలు కృష్ణుడిని లేపేద్దామని ప్రయత్నం చేశారు. వాళ్ళు అంటే ఏమిటి, శరీరం, భౌతిక శరీరంతో మనలా మన మధ్యలో ఉన్నాడు, వీడి దైవం ఏమిటి, నాన్ సెన్స్ అనుకున్నట్టు వాళ్ళు అన్నమాట వాళ్ళందరూ. అయితే భగవంతుడు కృష్ణుడిలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏమిటంటే ఆయనకు ఒక వైఖరి ఏం లేదు, వాళ్ళందరిలోనూ అంతర్యామిగా ఉంటానే, ఇంకా వాళ్ళకి వేరే ఆయన ఎవరి యందు వేరే వైఖరి అంటూ ఉండదు. వాళ్ళు ఆయన ఎందు ఏం కోరతారో అది ఇస్తాడు.